రేపు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతిచ్చింది. షరతులతో కూడిన అనుమతిచ్చింది కోర్టు. మొదట బీఆర్ఎస్ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. దీంతో విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సరూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి అనుమతిని ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని ఆదేశించడం జరిగింది. రహదారుల దిగ్బంధం, రెచ్చగొట్టే విధానం ఉండకూడదంటూ కూడా ఏదైతే తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ఇటీవల పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఇవాళ మధ్యాహ్నం హైకోర్టుని ఆశ్రయించినటువంటి విషయం కూడా తెలిసిందే. శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా ఏదైతే తలెత్తే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందని హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే గత 18 రోజుల నుంచి కూడా అనుమతిని కోరుతూ అటు ఏదైతే పోలీస్ శాఖను బీఆర్ఎస్ పార్టీ కోరినటువంటి నేపథ్యంలో ఈ 18 రోజులు ఏం చేశారంటే కూడా పోలీసులను అటు హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. యువత పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్టు, కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్నట్టు హైకోర్టుకి పోలీస్ శాఖ తెలిసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఇవాళ అనుమతి లేదంటూ నిన్న తెలపడంతో ఈ రోజు అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. యథాతథంగా రేపు సదస్సు 10 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమం యువ సంగ్రామ సదస్సు అనేది జరగబోతుంది. ఇప్పటికే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువతను సమీకరణ చేసే పనిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. భారీ ఎత్తున జిల్లాల నుంచి కూడా యువతను తీసుకురావాలనే ఆలోచనలో అటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులు కూడా పనిచేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రహదారుల దిగ్బంధం, రెచ్చగొట్టే విధానం ఉండొద్దంటూ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనేది కూడా షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రేపు ఉదయం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సు అనేది యథావిధిగా జరగబోతుంది అనేది కూడా మనం చెప్పాలి. ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, ఇతర కీలక నేతలు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యువ సంగ్రామ సదస్సులో ప్రధానంగా ఏ అంశాలపై తీర్మానాలు గాని, ప్రకటనలు గాని చేసే అవకాశం ఉంది? ఇప్పటికే అటు సరూర్ నగర్ స్టేడియంలో మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి విధి విధానాలు చూస్తే మాత్రం ఒకటి, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇదే స్టేడియంలో పెద్ద ఎత్తున యువతతోటి ఉద్యోగాలపైన సమావేశం పెట్టినటువంటి నేపథ్యంలో తిరిగి అదే రోజున ఇలాంటి సమావేశం పెట్టాలని నిర్ణయించడంతో రేపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అంశం పైన ఈ రోజు ఏదైతే రేపు సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ప్రధాన లక్ష్యంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా స్టేజ్ పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మొత్తం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని స్టేజ్ పైన ఉంచబోతా ఉన్నారు. మరో పక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చైర్స్ కి సంబంధించి ఏదైతే స్టేజెస్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు వాటిపైన అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నగర ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రధాన నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారిని ఈ స్టేజ్లకు ఇరువైపులా కూర్చోబెట్టే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రధాన వేదిక పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువతకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా వారితోనే ఎక్కువ సమయం మాట్లాడించే అవకాశం మాత్రం
మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశ్.